డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న 12 మంది టాలీవుడ్ ప్రముఖుల ఇంటరాగేషన్ ముగిసింది. ఇవాళ హీరో నందుని 3 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు జీషన్ కెల్విన్తో నందుకు ఉన్న సంబంధాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. జూలై 19న మొదలైన విచారణ పర్వంలో వరుసగా పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, చార్మి, ముమైద్ ఖాన్, రవితేజ, డ్రైవర్ శ్రీనివాసరావు, తనీష్, నందు ఇలా రోజుకొకరి చొప్పున 12 మందిని ఇంటరాగేషన్ చేసింది సిట్. ఇవాళ నందు విచారణ కూడా పూర్తయింది. అయితే రెండో దశ నోటీసుల పర్వం ఉంటుందా? ఒకవేళ ఉంటే టాలీవుడ్ తో పాటు ఇతర రంగాలకు చెందిన వారికి కూడా నోటీసులు ఇస్తారా అన్న దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడతో విచారణ పర్వం ముగించి విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న మూలాలను గుర్తించే పనిలో సిట్ ఉంటుంది అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటివరకు విచారించిన వారిలో ఎవరిని నిందితులుగా ఉంచుతారు, ఎవరిని సాక్షులుగా చేరుస్తారో అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. సిట్ విచారణ ముగిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నోటీసులు అందుకున్న 12 మంది టాలీవుడ్ ప్రముఖుల విచారణ పూర్తయింది. అయితే ఇప్పటి వరకు సిట్ వీరి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టింది? మొత్తము 90 గంటలకు పైగా కూడా విచారణ అనేది కొనసాగింది. 12 మందికి సంబంధించిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన 12 మంది విచారణ ఇవాళ నందు తోటి ముగిసింది. నందు ఇవాళ 9:50 సిట్ కార్యాలయానికి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం అంటే 1:30 ప్రాంతంలో అతని విచారణ ముగిసింది. అంటే అతన్ని కేవలం 3 గంటల పాటే విచారించారు. మొత్తం 12 మందిలో అత్యంత తక్కువ సమయం విచారించిన వ్యక్తి నందు మాత్రమే. ఆ నందుకు సంబంధించి ప్రధానంగా అంటే నందు ఎప్పుడైతే ఈ నోటీసులకు సంబంధించిన అంశంలో తన పేరు వచ్చిందో అప్పటి నుండి కూడా తనకు ఎలాంటి ప్రమేయం లేదు, ఈ నోటీసులో తన పేరు రావడం అనేది కూడా తనను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఒకవైపు అలాగే నోటీసులు అందుకున్నారా లేదా అన్న దానిపై కూడా ఖండిస్తూ రావడం జరిగింది. ఈ సమయంలో అతను ఇవాళ విచారణకు రావడం, కేవలం 3 గంటల్లోనే అతని విచారణ ముగియడం, తిరిగి వెళ్లిపోవడం అనేది కూడా జరిగింది. మొత్తానికి ఈ డ్రగ్స్ కేసులో ఇవాళ ఈ 12 మంది విచారణలో నందు రావడంతో మొత్తం విచారణ ముగిసినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో మాత్రం మిగిలిన దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే అసలు నగరంలోకి డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది ప్రధానంగా అధికారులు వాటిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఏ ప్రాంతం నుండి ఇక్కడి నగరంలోకి చేరుకుంటున్నాయి వాటిపైన దృష్టి పెడితే అసలు నగరంలో డ్రగ్స్ అనేవి రాకుండా చేయగలిగితే బాధితులు కావచ్చు, అసలు వాడే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి అందరికి కూడా ఆపే ప్రయత్నం చేయవచ్చు అనేది ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు దర్యాప్తు కూడా కొనసాగబోతుంది. మరోవైపు ఇప్పుడు ఈ 12 మందికి సంబంధించిన విచారణ కూడా ముగిసిపోయింది కాబట్టి ఈ కేసులో అంటే క్యాల్విన్ కావచ్చు, జీషన్ అలీకి సంబంధించిన కేసు కావచ్చు, ఈ 2 కేసుల్లో ప్రస్తుతము ఛార్జ్ షీట్లు దాఖలు చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టబోతున్నారు. ఈ 12 మందికి సంబంధించిన వీడియో రికార్డింగ్ అంటే వీళ్ళ విచారణలో పూర్తిగా వీడియో రికార్డ్ చేశారు కాబట్టి ఆ వీడియో రికార్డింగ్లను వాళ్ళు చెప్పిన వాంగ్మూలం మొత్తం కూడా సంబంధిత కోర్టులో హాజరుపరచనున్నారు. ఇందులో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి సాక్షులుగా చేరుస్తారా లేకపోతే నిందితులుగా చేరుస్తారా అనేది ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాతనే తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఇందులో ఒక 4గురిని మాత్రం ఖచ్చితంగా సాక్షులుగానే చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే విచారణలో ఇటు శ్యామ్ కే నాయుడు కావచ్చు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ చిన్న విచారణ కావచ్చు, దీని తర్వాత ఇవాళ జరిగిన నందు విచారణ, ఈ విచారణలో చాలా తక్కువ స్థాయిలోనే వీళ్ళ విచారణ జరగడం, తొందరగా ముగిసింది కాబట్టి ఈ క్రమంలో వీళ్ళని సాక్షులుగా చేసే అవకాశంగానే ఎక్కువగా కనబడుతుంది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే తెలుస్తుంది. మరి ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతుందనే అధికారులు చెప్తున్నారు. మూలాలను మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసే మూలాలను వెలుగులోకి తీసుకువచ్చి ఆ నిందితులకు కనుక ముక్కుతాడు కనుక వేయగలిగితే ఇక డ్రగ్స్ అనేవి నగరంలోకి రావు అనేది ప్రధానంగా అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే నెక్స్ట్ స్కూల్స్ పైన, ఐటీ ఇండస్ట్రీ పైన దృష్టి పెట్టే అవకాశం ఉందా రాధాకృష్ణ? ఇప్పటికే సాఫ్ట్వేర్ కి సంబంధించిన కంపెనీలు అంటే ఎంఎల్సీ కంపెనీలకు సంబంధించిన సిబ్బందిని కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు, అరెస్ట్ కూడా చేశారు. కాబట్టి ఆ కోణంలో కూడా విచారణ సాగే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ విచారణలో భాగంగానే 5 స్టార్ హోటల్స్ కు సంబంధించిన నిర్వాహకులను పిలిపించారు. పబ్బులు నగరంలో ప్రధానంగా మాదాపూర్, జూబ్లీహిల్స్ ఇటువైపు ఉన్న పబ్బులకు సంబంధించిన సుమారు 17 మందికి పైగా కూడా నిర్వాహకులను పిలిపించి వాళ్ళకి హెచ్చరికలు చేయడం జరిగింది. వాళ్ళని ఘాటుగా హెచ్చరించారు. దీంతో పాటుగా ఇప్పుడు ఎమ్మెల్సీ వైపు దృష్టి పెట్టే అవకాశం కనబడింది. ఎందుకంటే ఇప్పటికే సుమారు 4గురికి పైగా కూడా ఎమ్మెల్సీకి సంబంధించిన వాళ్ళని డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆయా వాళ్ళు అరెస్ట్ అయిన సంబంధం, వాళ్ళు కస్టడీలో చెప్పిన వివరాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో ఒకవైపు ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఇక ఆ కంపెనీలకు సంబంధించిన వాళ్ళతోటి నేరుగా అధికారులు సంప్రదించే అవకాశం మాత్రం లేదు. కేవలం సిబ్బంది అంటే వాళ్ళంతా కూడా బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యక్తిగతంగా
వాళ్ళు ఇలాంటి దురలవాట్లకు బారిన పడుతున్నారు కాబట్టి అది కంపెనీలకు సంబంధం లేదు. కాబట్టి ఎవరైతే ఈ కస్టడీలో ఉన్న వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ఉందో వాళ్ళకు సంబంధించిన మెంబర్లు, వాళ్ళ వ్యక్తులను గుర్తించడం, వాళ్ళకు అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చేసే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.